హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ గైడ్ బై శ్వేత. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ థాట్. ఓకే, సో లాంగ్వేజ్ అండ్ థాట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. సో అంటే ఏంటి, లాంగ్వేజ్ అండ్ థాట్ అనేది ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో మనం ఏ భాషలో అయితే ఎక్కువగా మాట్లాడతామో ఆ భాష మన థింకింగ్ ప్రాసెస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అవునా కదా? ఎక్కువగా మనం ఏదైతే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తామో దాన్ని బట్టే మన థింకింగ్ ప్రాసెస్ అదే లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటాం. ఇన్నర్ స్పీచ్. ఓకే, అంటే మన లోపల మనం మాట్లాడుకుంటాం, ఆలోచిస్తాం. సో ఇవి రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్, లాంగ్వేజ్ హెల్ప్స్ అస్ ఎక్స్ప్రెస్ ఐడియాస్ వైల్ థింకింగ్ హెల్ప్స్ అస్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి అండ్ యూజ్ చేయడానికి. అవునా కదా? మనకి ఏదైనా కావాలన్నా, లేదంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మెయిన్ గా మనకు ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అర్థం చేసుకోవాలి అంటే ఇద్దరి మధ్యలో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ థింకింగ్. ఓకే, సో రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్, కీ పాయింట్స్. లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ థింకింగ్. అవునా కదా? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా. సో మనం ఏదైతే లాంగ్వేజ్ ని ఎక్కువ యూజ్ చేస్తామో అది థింకింగ్ ప్రాసెస్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థింకింగ్ డెవలప్స్ సోషల్ కన్స్ట్రక్ట్ అండ్ లాంగ్వేజ్. సో థింకింగ్ అనేది సోషల్ ఇంటరాక్షన్ ని అండ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తుంది. అకార్డింగ్ టు వైగాట్స్కీ, లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అవునా కదా? వైగాట్స్కీ ఏం చెప్పారు ఆయన థియరీలో? పిల్లలు వాళ్ళు ఇంటరాక్షన్స్ ద్వారా, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ని ఎక్కువ డెవలప్ చేసుకోగలుగుతారు అని చెప్పారు. అవునా కదా? అదే పియాజెట్ ఏంటి, సొంతంగా పిల్లలు లిటిల్ సైంటిస్ట్ వాళ్ళు సొంతంగా వాళ్ళ ఏజ్ క్రైటీరియాని బట్టి, మెచ్యూరిటీ లెవెల్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకంగా వాళ్ళ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది కాగ్నేటివ్ గా అని పియాజెట్ చెప్పారు. బట్ వైగాట్స్కీ ప్రకారం ఏంటి, ఎన్విరాన్మెంట్, ఓకే, ఇంటరాక్షన్, దీని ద్వారా పిల్లల కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది అని చెప్పారు. సో ఈయన ప్రకారం లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అని వైగాట్స్కీ చెప్పారనమాట. నెక్స్ట్, చిల్డ్రన్ ఫస్ట్ యూజ్ సోషల్ స్పీచ్, దెన్ ప్రైవేట్ స్పీచ్ అండ్ ఫైనల్లీ ఇన్నర్ స్పీచ్. సో మీకు ఈ డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఈ ప్రైవేట్ స్పీచ్ గురించి చెప్పింది వైగాట్స్కీ. ఓకే, అది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ప్రైవేట్ స్పీచ్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచిగా నేర్చుకోండి. సో సోషల్ స్పీచ్ వచ్చేసి అందరితో మాట్లాడడం, అందరి ముందు మాట్లాడడం. నెక్స్ట్, దెన్ ప్రైవేట్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి అంటే అందరిలో ఉన్న తనంతట తాను మాట్లాడుకునేదాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. అంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఎవరైనా చైల్డ్ తీసుకోండి, అబ్బాయి కాదు అమ్మాయి కాదు, ఎవరైనా చైల్డ్ తీసుకోండి. అదేంటి, ఒక స్టేజ్ లో ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం వాడి టాయ్ మీదే ఉంటుంది. ఓకే, ఆ టాయ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదా? చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటి పక్కల వాళ్ళు ఏంటి, మనం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా వాడు ఆడుకునేది ఆడుకుంటాడు. ఓకే, మాట్లాడాలనేది మాట్లాడతాడు. దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. అంటే ఎంత మందిలో ఉన్నా వాడు మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఒక బొమ్మతోటో ఏదో ఒకటి. సో హీఈస్ స్పీకింగ్, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. అదే ఇన్నర్ స్పీచ్ అంటే ఏంటి, లోపల మాట్లాడుకోవడం. ఇప్పుడు మనం ఉన్నాం, అందరితోటి ఎక్స్ప్రెసివ్ గా ఉండలేం, కొన్ని డైరెక్ట్ గా బయటకు చెప్పలేం, ఓన్లీ మనం మన లోపలనే మాట్లాడుకుంటాం. దాన్ని ఇన్నర్ స్పీచ్ అంటారు. ఓకే, ప్రైవేట్ స్పీచ్ కి ఇన్నర్ స్పీచ్ కి అదే డిఫరెన్స్. అందరితో కలిసి మాట్లాడకుండా సపరేట్ గా మాట్లాడేదాన్ని ప్రైవేట్ స్పీచ్. అది బయటికి తెలుస్తుంది. ఓకే, ప్రైవేట్ స్పీచ్ అనేది తెలుస్తుంది, కనిపిస్తుంది, వీడు మాట్లాడుతున్నాడు, బట్ మనతోటి కాదు, బట్ వాడంతటా వాడు మాట్లాడుకుంటున్నాడు అనేది కనిపిస్తుంది. అదే ఇన్నర్ స్పీచ్ అంటే లోపల మాట్లాడుకుంటారు. సో మనం లోపల ఏమనుకుంటున్నాం అనేది కనిపించదు. సో ఇలా
ఏంటి పిల్లల లోపల డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ సోషల్ స్పీచ్, తర్వాత ప్రైవేట్ స్పీచ్ అండ్ ఇన్నర్ స్పీచ్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్, ఏ చైల్డ్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ వైల్ సాల్వింగ్ ఏ పజిల్ యూజింగ్ ప్రైవేట్ స్పీచ్. ఓకే, సో ఒక పజిల్ ని ఏంటి సాల్వ్ చేయమన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని చెప్పేసి మాట్లాడతారు కదా, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. ఓకే, టాయ్స్ తో ఏదైనా సరే, ఇప్పుడు మనం కూడా ఏంటి ఎగ్జామ్ హాల్లో ఓకే ఈ ఆప్షన్ కాకుండా ఈ ఆప్షన్ ఉండొచ్చు అని చెప్పేసి మనలో మనమే మాట్లాడుకుంటాం, దీన్నే ప్రైవేట్ స్పీచ్ అంటారు. ఓకే, మన లోపల మనమే మాట్లాడుకోవడం, బట్ బయటికి వినిపిస్తుంది, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. ఇన్నర్ స్పీచ్ అంటే మన లోపల మాట్లాడుకోవడం ఎవరికి కనిపించదు, దాన్ని ఇన్నర్ స్పీచ్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైవేట్ స్పీచ్. నెక్స్ట్, జెండర్ యాజ్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్. సో జెండర్ అనేది ఒక సోషల్ కన్స్ట్రక్ట్, అంటే ఒక సొసైటీ ఫామ్ చేసింది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, జెండర్ అండ్ సెక్స్ గురించి. సో హౌ ఇట్ ఎవాల్వ్డ్ అనేది నేను మీకు చెప్తాను. జెండర్ రిఫర్స్ టు రోల్స్, బిహేవియర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేటెడ్ బై సొసైటీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో జెండర్ అనేది ఎవరు క్రియేట్ చేశారో, సొసైటీ. ఓకే, మనము మొత్తం హోల్ సొసైటీ ఏదైతే ఉందో అది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరెవరు ఏ ఏ వర్క్ చేయొచ్చు, ఏ పనులు చేస్తారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది అన్నమాట. సో వీటి కీ పాయింట్స్ వచ్చేసి, జెండర్ ఈజ్ లెర్న్ త్రూ ఫ్యామిలీ, సోషల్, స్కూల్ అండ్ సొసైటీ. ఓకే, జెండర్ అనేది ఎలా నేర్చుకుంటారు, త్రూ ఫ్యామిలీ, స్కూల్, మీడియా అండ్ సొసైటీ. అంటే బయట ఎన్విరాన్మెంట్ ద్వారా నేర్చుకోవడం. ఓకే, అంటే బాయ్స్ ఈ పనులు చేయాలి, గర్ల్స్ ఈ పనులు చేయాలి అనేది పుట్టుకతో రాదు. ఓకే, అరే నువ్వేంట్రా ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు, పింక్ కలర్ గర్ల్స్ యూస్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా చెప్పడం వల్ల ఆ బాయ్ కి ఏం ఎఫెక్ట్ అవుతుంది, అచ్చా పింక్ కలర్ అనేది గర్ల్స్ మాత్రమే యూస్ చేస్తారు, బాయ్స్ యూస్ చేయరు. సో ఇలా సొసైటీ వల్ల నేర్చుకోవడం అన్నమాట. సో జెండర్ అనేది సొసైటీ ఏర్పరిచింది. ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బయాలజికల్ సెక్స్. సో సెక్స్ అనేది ఏంటి, గర్ల్ అండ్ బాయ్. ఓకే, సో ఆ గర్ల్ అండ్ బాయ్ అనేది నేచర్. ఓకే, న్యాచురల్ గా అది బయాలజికల్ థింగ్. సెక్స్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి, జెండర్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్, సెక్స్ అనేది బయాలజికల్ కన్స్ట్రక్ట్. సో అది నేచర్, అది ఎవరు ఏమంటారు డిసైడ్ చేయలేరు, అది న్యాచురల్ గా అయ్యే ప్రాసెస్. బట్ జెండర్ లో పుట్టిన తర్వాత వాడు పెరిగేటప్పుడు బాయ్స్ ఇది చేయాలి, గర్ల్స్ ఇది చేయాలి అనే ఈ బయాస్ ఏదైతే ఉందో, జెండర్ బయాస్ ఏదైతే ఉందో అది సొసైటీ ఎన్విరాన్మెంట్ ద్వారా నేర్చుకుంటాడు అనమాట. సో జెండర్ స్టీరియో టైప్స్ మే లిమిట్ చిల్డ్రన్ ఆపర్చునిటీస్. అవునా కదా, ఈ జెండర్ స్టీరియో టైప్స్ వల్ల ఏమవుతుంది, చిల్డ్రన్ ఆపర్చునిటీస్ అనేవి లిమిటేషన్ లో వెళ్ళిపోతాయి. అవునా, ఇప్పుడు అంటే ఈక్వాలిటీ వచ్చేసింది, కానీ ఒకప్పుడు నార్మల్ గా ఏంటి, గర్ల్స్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, కుకింగ్ మాత్రమే చేయాలి, బాయ్స్ బయటికి వెళ్ళొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, ఆడుకోవచ్చు. ఓకే, క్రికెట్ లైక్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఓన్లీ బాయ్స్ మాత్రమే ఆడాలి, గర్ల్స్ ఓన్లీ కుకింగ్ అని లేదంటే కిచెన్ సామాన్లతో ఆడుకోవడం, ఇంట్లోనే ఉండడం, ఇలాంటివి మాత్రమే చేయాలి అనే డిఫరెన్స్ ఈ జెండర్ స్టీరియో టైప్స్ అనేది సొసైటీయే క్రియేట్ చేసింది అనమాట. సో దీనివల్ల ఏంటి, పిల్లల ఆపర్చునిటీస్ ఒక లిమిటేషన్ కే ఆగిపోతాయి. సో స్కూల్ షుడ్ ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. సో ఈ స్టీరియో టైప్స్, జెండర్ బయాస్, ఇట్లాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, స్కూల్లో. అవునా కదా, పిల్లల మెంటాలిటీలో, మైండ్ లో వాళ్ళకి ఏంటి, నో జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఓకే, జెండర్ స్టీరియో టైప్స్, జెండర్ బయాస్ అనేది ఉండకూడదు. ఓకే, ఎలాంటి డిఫరెన్సెస్ బాయ్స్ లో గర్ల్స్ లో ఎలాంటి డిఫరెన్సెస్ చూపియద్దు అని చెప్పేసి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అదే ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారో వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి స్కూల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద జెండర్ ఈక్వాలిటీ. సో మనం స్కూల్స్ లో ప్రొవైడ్ చేయాలన్నమాట.
నెక్స్ట్ బిలీవింగ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జెండర్ స్టీరియోటైప్ కి ఎగ్జాంపుల్ చూడండి. బిలీవింగ్ దట్ ఓన్లీ బాయ్స్ క్యాన్ ప్లే క్రికెట్ ఆర్ ఓన్లీ గర్ల్స్ క్యాన్ కుక్ ఈజ్ ఏ జెండర్ స్టీరియోటైప్. అవునా కదా? ఏంటి, నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఆల్రెడీ, బాయ్స్ మాత్రమే క్రికెట్ ఆడాలి, గర్ల్స్ మాత్రమే కుక్ చేయాలి. ఇలా ఈ జెండర్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆపేయాలి. ఎలా? జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసి. ఓకే, సో డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్ ని చూపించే వాటిని జెండర్ స్టీరియోటైప్స్ అంటారు. ఈక్వాలిటీని మనం స్కూల్స్ లో ప్రమోట్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ జెండర్ యాజ్ అ సోషల్ కన్స్ట్రక్ట్. ఇది ఓవరాల్ టాపిక్ లో వచ్చేసి సెక్స్ ఈస్ ద బయాలజికల్ అండ్ జెండర్ ఈస్ ద సోషల్ కన్స్ట్రక్ట్. ఇలాంటి టైప్స్ కూడా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, జెండర్ దేనికి సంబంధించింది అని చెప్పేసి. ఓకే, సో బాయ్ అండ్ గర్ల్ అనేది మనం డిసైడ్ చేయలేం. ఓకే, అది పుట్టుకదు, బై నేచర్ వస్తుంది. ఓకే, బట్ వర్క్ ఏదైతే వాళ్ళు చేయాల్సిన వర్క్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఉంటాయో దాన్ని మనం డిసైడ్, అంటే సొసైటీ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ సొసైటీ మారాలి అంటే పిల్లల లోపల జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ జెండర్. నెక్స్ట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? Every individual is unique and differs from others in abilities, interests, intelligence, personality and learning styles. సో ప్రతి ఒక్క పిల్లవాడిలో ప్రతి ఒక్క యూనిక్ క్వాలిటీ ఉంటుంది. అవునా కదా? ఎవ్వరు లైక్ సిబ్లింగ్స్ కూడా ఒకేలా ఉండరు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళ యూనిక్ క్వాలిటీని బట్టి, వాళ్ళ యూనిక్ స్కిల్స్ ని బట్టి మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్: ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడ్, పర్సనాలిటీ, ఇంట్రెస్ట్స్, లెర్నింగ్ స్పీడ్, క్రియేటివిటీ. సో ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కరిలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ ని మనం ఎలా ప్రమోట్ చేయాలి, వాళ్ళ లోపల ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే మనం ఎలా తీసుకురావాలి? టీచర్స్ షుడ్ యూజ్ లెర్నర్ సెంటర్ మెథడ్స్. సో టీచర్ అనేది టీచర్ సెంటర్ కాకుండా లెర్నర్ సెంటర్ మెథడ్ ని యూజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఏదైనా చెప్పేటప్పుడైనా సరే, ఏదైనా యాక్టివిటీస్ చేయించేటప్పుడైనా సరే, పిల్లల ఏ ఏ టైప్ ఆఫ్ నీడ్స్ కోరుకుంటున్నారో వాళ్ళ నీడ్స్ ని బట్టి మనం మన టీచింగ్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, టీచింగ్ షుడ్ బి అడాప్టెడ్ అకార్డింగ్ టు లెర్నర్స్ నీడ్స్. సో లెర్నర్స్ నీడ్స్ తెలుసుకొని, ఇక్కడ లెర్నర్స్ అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు చిల్డ్రన్. సో వాళ్ళ నీడ్స్ ఏంటి, వాడికి ఎట్లా చెప్తే అర్థం అవుతుంది. సో వాడి అవసరాన్ని బట్టి మన టీచింగ్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్: some students learn quickly through reading while others learn better through activities. సో కొంతమంది పిల్లలు స్పీడ్గా నేర్చుకుంటారు, అవునా కదా? కొంతమంది ఏంటి, రీడింగ్ ద్వారా కాకుండా చేసి నేర్చుకుంటారు, లెర్నింగ్ బై డూయింగ్. అంటే యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు సిస్టమ్ అంతా లెర్నింగ్ బై డూయింగే ఉంది, అవునా కదా? సో యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. సో కొందరికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఏంటి, ఈజీగా నేర్చుకోగలుగుతారు, వాళ్ళకి ఆ క్వాలిటీ ఉంది. కొందరు చిల్డ్రన్ ఏంటి, చేయడం వల్ల లేదంటే రిపీటెడ్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అలా నేర్చుకుంటారు అనమాట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకొని మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్ టాపిక్. నెక్స్ట్, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అండ్ సిసిబి. సో అసెస్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఏది ఏ టైప్ ఆఫ్ అసెస్మెంట్ యూజ్ చేస్తున్నారు అనేది. సో అండ్ సిసిఈ, ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. మీకు ఎగ్జాంపుల్స్ తోటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మంచిగా అర్థం చేసుకొని నోట్ చేసుకోండి.
మీకు ఈజీగా లాస్ట్ మినిట్ రివిజన్కి బాగా పనిచేస్తుంది. ఓకే, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. 1 minute. సో స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ కండక్టెడ్ బై టీచర్స్ కంటిన్యూస్లీ ఇన్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్. అంటే స్కూల్లో చేసే అసెస్మెంట్ ని స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటారు, అంటే స్కూల్ కోసం. సో ఇందులో 2 types ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఓకే, సో ఈ 2 types ఏంటి? స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ కిందకి వస్తాయి. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్లో ఓకే సబ్జెక్ట్ అయ్యేటప్పుడు ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో దాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ఎ టర్మ్ ఆర్ యూనిట్. సో మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత, లేదంటే మిడిల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇలా పెడతారు కదా. సో అంటే పర్సంటేజ్ బేస్డ్ అసెస్మెంట్ ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. సో ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంటే. ఓకేనా? సో ఇందులో మీకు ఇంకా 3 different టైప్స్ ఉంటాయి. ఓకే, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఆఫ్ లెర్నింగ్, యాజ్ లెర్నింగ్ అని చెప్పేసి. సో నేను మీకు అవి ఆ టాపిక్ నెక్స్ట్ వేరే క్లాస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హోల్ గా ఏంటి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి అనేది మీకు టైప్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు క్లియర్ ఇన్ డెప్త్ కావాలంటే నెక్స్ట్ క్లాస్ వినండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అందులో. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్ లో అయ్యేది. అదే సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్. ఓకే, ఓవరాల్ గా పర్సంటేజ్ ఒక మార్క్స్ షీట్ ఏదైతే ఉంటుందో ప్రొవైడ్ చేసేదాన్ని, వాళ్ళ పర్సంటేజ్ ని ప్రొవైడ్ చేసేదాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఓకే, సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ప్రోగ్రెస్. సో పిల్లల ప్రోగ్రెస్ గురించి మానిటర్ చేయడానికి. నెక్స్ట్ రెడ్యూస్ ఎగ్జామినేషన్ స్ట్రెస్. సో ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది కూడా లేకుండా ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు ఇవాల్యుయేట్ చేసి పిల్లల్ని ఏమంటారు అసెస్ చేసి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ నీడ్స్ కావాలి, లేదంటే వాళ్ళ లోపల ఏ టైప్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి అవి కనుక్కొని మనం వాళ్ళ నీడ్స్ ని ప్రొవైడ్ చేస్తాం కదా. సో దాని ద్వారా ఏంటి పిల్లలకి ఈ ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంప్రూవ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఇంప్రూవైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఈవాల్యుయేషన్, సిసిఈ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి లాంగ్వేజెస్ లో అండ్ సిడిపిలో. కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి, మంచిగా అర్థం చేసుకొని చదవండి. నెక్స్ట్ సిసిఈ. సిసిఈ evaluates both scholastic and co-scholastic aspects of child continuously. అంటే స్కోలాస్టిక్ ద్వారా అండ్ కో స్కోలాస్టిక్స్ ద్వారా పిల్లల్ని కంటిన్యూస్ గా ఈవాల్యుయేట్ చేస్తారనమాట. అంటే స్కూల్ సబ్జెక్ట్స్ ద్వారా అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేసి నిరంతరం జరిగే ప్రాసెస్ అనమాట. ఇవాల్యుయేషన్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. టీచర్ అబ్జర్వేషన్ లో పిల్లలు నిరంతరంగా ఏమంటారు ఇవాల్యుయేట్ అవుతూ ఉంటారు. అంటే దాని ద్వారా ఏంటి పిల్లల లోపల ఉన్న యాక్టివిటీస్ ఏంటి, అంటే వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ ఏంటి అనేది మనం ఈజీగా గుర్తుపట్టి వాళ్ళ నీడ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి, ఓకే, వాళ్ళని అందులో ఏమంటారు అందులో మంచి ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయడానికి, ఆర్ఎల్స్ ఒక మోటివేషన్ చేయడానికి, ఓకే, మోటివేట్ చేయడానికి పిల్లల్లో. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ దీని ఫీచర్స్ వచ్చేసి కంటిన్యూస్ అసెస్మెంట్ త్రూ అవుట్ ద ఇయర్. సో దీని ఫీచర్స్ ఏంటి? మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం అసెస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో దీనివల్ల ఏంటి పిల్లల్ని అర్థం చేసుకొని ఇవాల్యుయేట్ చేస్తాం కదా. సో దీనివల్ల ఏంటి పిల్లలు ఆల్ రౌండర్ గా డెవలప్ అవుతారు. ఓకే, వాళ్ళ గ్యాప్స్ తెలుసుకుంటాం, ఫస్ట్ వాళ్ళ డయాగ్నోస్టిక్ గ్యాప్స్ ఏంటో తెలుసుకుంటాం, దాని తర్వాత వాళ్ళకి ఏం అవసరమో ఆ అవసరాన్ని తీరుస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ రాదర్ దెన్ మార్క్స్.
సో మార్క్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళు నేర్చుకునే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఇందులో అబ్జర్వ్ చేసి నీడ్స్ తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ప్రొవైడ్ చేసి నేర్పిస్తాం. ఈవెన్ యాక్టివిటీస్ ద్వారా అయినా, లేదంటే ఏంటి చదివించో. సో అలా వాళ్ళ నీడ్స్ తెలుసుకొని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది మార్క్స్ మీద కాకుండా ఈ వాల్యుయేషన్ అనేది పిల్లల లెర్నింగ్ మీద ఫోకస్ అవుతుంది. నెక్స్ట్, ఏ ఏరియాస్ లో మనం అసెస్ చేస్తాం? అకాడమిక్ అచీవ్మెంట్, లైఫ్ స్కిల్స్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్, అండ్ పార్టిసిపేషన్ ఇన్ యాక్టివిటీస్. సో ఇలా ఓవరాల్ గా పిల్లల స్కిల్స్ గురించి మనం అసెస్ చేస్తాం, ఇవాల్యుయేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, అసెసింగ్ ఏ స్టూడెంట్ క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్స్, స్కూల్ స్పోర్ట్స్ అండ్ బిహేవియర్ త్రూ అవుట్ ద ఇయర్. సో పిల్లల స్కాలాస్టిక్ అండ్ కో స్కాలాస్టిక్. సో ఇలా ఓవరాల్ ఎడ్యుకేషన్ మీద, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, మార్క్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కో కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ప్రాజెక్ట్ యాక్టివిటీస్, ఇలా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఈ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ సిసిఈ. నెక్స్ట్ టాపిక్, టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్. సో టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్, మనం పిల్లల్ని ఏ టెక్నిక్స్ ద్వారా అసెస్ చేస్తాం? ఓకే, టీచర్ ఏ టెక్నిక్స్ ని యూజ్ చేసి అసెస్ చేయాలి అనేది ఈ టాపిక్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్ ఏంటి? టీచర్ వాచెస్ స్టూడెంట్స్ బిహేవియర్ అండ్ పర్ఫార్మెన్స్. సో టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్స్ బిహేవియర్ ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, అబ్జర్వింగ్ పార్టిసిపేషన్ ఇన్ గ్రూప్ డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్స్ లో పిల్లల్ని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, అబ్జర్వేషన్ పార్ట్ లో ఏంటి? టీచర్ ఓన్లీ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, దీని ద్వారా ఏంటి? ఏ పిల్లలు ఎంత ఫ్లూయెంట్ గా డిస్కస్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఆ టాపిక్ గురించి ఎంత క్లియర్ గా అర్థమైంది, ఆ కాన్సెప్ట్ గురించి ఎంత క్లియర్ గా వాళ్ళు తెలుసుకోగలిగారు. సో అలా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలా అబ్జర్వేషన్ చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. నెక్స్ట్, ఓరల్ టెస్ట్ ఏంటి? స్టూడెంట్ ఆన్సర్ క్వశ్చన్స్ వర్బల్లీ. సో ఓరల్ గా టీచర్ క్వశ్చన్ అడుగుతాడు, వర్బల్లీ స్టూడెంట్ ఆన్సర్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్, ఆస్కింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఓరల్లీ. సో ఓరల్ గా టెస్ట్ చేయడం. నెక్స్ట్, రిటర్న్ టెస్ట్, అసెస్మెంట్ త్రూ రిటర్న్ ఆన్సర్స్. అవునా, స్లిప్ టెస్ట్ లని, సర్ప్రైజ్ టెస్ట్ లని పెడతారు కదా. సో రాసి పిల్లలు రాయడాన్ని రిటర్న్ ఆన్సర్స్. ఓకే, వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేయగలుగుతున్నారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ని కూడా మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, యూనిట్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్, ప్రాజెక్ట్ వర్క్, స్టూడెంట్ కంప్లీట్ అసైన్డ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు స్కూల్స్ లో పిల్లలకి మొత్తం హాలిడేస్ లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు కదా. సో ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏంటి? పిల్లలు ఇన్ డెప్త్ గా కొంచెం టాపిక్ గురించి తెలుసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఏదైతే అసైన్ చేస్తామో ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయమనడం. సో ఎగ్జాంపుల్ ఏంటి? ప్రిపేరింగ్ ఎ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఒక సోలార్ సిస్టమ్ ఇచ్చి మీరు ఆ మోడల్ ని ప్రిపేర్ చేయండి అంటే పిల్లలు ఏం చేస్తారు? కొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తారు. ప్రాజెక్ట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కువ మటుకు పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఏంటి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చేసేటప్పుడు వాళ్ళు చూస్తుంటారు, అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు అనమాట. అందుకోసం ప్రాజెక్ట్ వర్క్ కూడా ఒక టెక్నిక్ అనమాట, ఏంటి, అసెస్ చేయడానికి. నెక్స్ట్, పోర్ట్ఫోలియో, కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ ఓవర్ టైం. సో పిల్లల స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో, పిల్లల పర్ఫార్మెన్స్, దాన్ని మొత్తం కలెక్ట్ చేయడం అనమాట. పిల్లల ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్ మీకు, కీపింగ్ డ్రాయింగ్స్, ఎస్సేస్ అండ్ అసైన్మెంట్స్ ఇన్ ఏ ఫైల్. సో పిల్లలు ఏవైతే చేస్తారో వాళ్ళ మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినవన్నీ స్టూడెంట్స్ కి, ఏ స్టూడెంట్ ఆ స్టూడెంట్ కి సంబంధించిన ఫైల్స్ ని అసైన్ చేయడం అనమాట. సో పోర్ట్ఫోలియో, దీని ద్వారా ఏంటి, పిల్లలు ఏ స్కిల్స్ లో వాళ్ళు ఎక్కువ
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏ దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకి పోర్ట్ఫోలియో ద్వారా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ చెక్ లిస్ట్. టీచర్ రికార్డ్స్ వెదర్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ ప్రెసెంట్. అంతే కదా. ఈ చెక్ లిస్ట్ ద్వారా ఏంటి, పిల్లల లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ యూనిక్ మెంటాలిటీని బట్టి ఉంటారు. సో అందులో టీచర్ ఏం చేస్తుంది, ఆ చైల్డ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్, చెకింగ్ ఇఫ్ ఎ స్టూడెంట్ క్యాన్ రీడ్ ఫ్లూయెంట్లీ. సో కొందరు రీడింగ్ లో బాగుంటారు, కొందరు రైటింగ్ లో బాగుంటారు, కొందరు రీడింగ్ అండ్ రైటింగ్ లో బాగుంటారు. సో ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అని చెక్ చేయడం అనమాట చెక్ లిస్ట్ అంటే. నెక్స్ట్ రేటింగ్ స్కేల్. టీచర్ రేట్స్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆన్ ఏ స్కేల్. సో ఇప్పుడు ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇలా ఇస్తాం కదా, గుడ్, ఎక్సలెంట్, యావరేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ కి ఒక రేటింగ్ ఇస్తాం కదా. సో అలా ఇవ్వడాన్ని రేటింగ్ స్కేల్ అంటారు. ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి మనం రేట్ చేస్తాం, అంటే టీచర్ రేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రేటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ ఎక్సలెంట్, గుడ్ ఆర్ యావరేజ్. ఓకే, ఓవరాల్ గా పిల్లలు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అనేది ఒక మనం నోట్ ఇవ్వడం. సో ఎక్సలెంట్, చాలా బాగా చేస్తే ఎక్సలెంట్ అని, నార్మల్ గా చేస్తే గుడ్ అని, లేదంటే ఓకే అన్నట్టు చేస్తే యావరేజ్ అని చెప్పేసి అలా రేట్ చేయడం అనమాట పిల్లల పర్ఫార్మెన్స్ గురించి. సో ఇవన్నీ టెక్నిక్స్. ఓకేనా, టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్. సో మీకు క్విక్ సీటెట్ రివిజన్ అని చెప్పేసి నేను ఓన్లీ 1 సెంటెన్స్ లో మీకు క్లియర్ గా ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా మీకు 1 సెంటెన్స్ లో అర్థం అవ్వడానికి, రివిజన్ చేసుకోవడానికి మీకు ఇలా ప్రొవైడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ థాట్. అవునా, మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ థింకింగ్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఓకే, సో లాంగ్వేజ్ దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన థింకింగ్ ని అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్, జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్. జెండర్ రోల్స్ ఆర్ క్రియేటెడ్ బై సొసైటీ, నాట్ బయాలజీ అలోన్. సో బయాలజికల్ గా కాదు, జెండర్ అనేది సొసైటీ డిసైడ్ చేసింది, క్రియేట్ చేసింది అనమాట. డిసైడ్ కాదు, క్రియేట్ చేసింది. నెక్స్ట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎవ్రీ లెర్నర్ ఈజ్ యూనిక్ ఇన్ ఎబిలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఇండివిజువల్ గా ప్రతి ఒక్క లెర్నర్ ఇండివిజువల్ గానే ఉంటారు. ఓకే, యూనిక్ గా ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో వాళ్ళ నీడ్స్ ని బట్టి మనం మన ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, SBA అంటే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. ఓకే, అసెస్మెంట్ కండక్టెడ్ కంటిన్యూస్లీ బై టీచర్స్ ఇన్ స్కూల్. సో స్కూల్లో కంటిన్యూస్ గా అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, CCE కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో ఇదేంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్. ఓకే, స్కోలాస్టిక్ అండ్ కో స్కోలాస్టిక్. సో కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్, నిరంతరం పిల్లలు ఆ అకాడమిక్ ఇయర్ అంతా పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ నీడ్స్ అండ్ ఎఫర్ట్స్, నీడ్స్ ఏం కావాలి, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి, లేదంటే వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏ దాంట్లో వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ మోటివేషన్ కావాలి అని ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్, అసెస్మెంట్ టెక్నిక్స్. 1 minute. అసెస్మెంట్ టెక్నిక్స్ వచ్చేసి మెథడ్స్ యూజ్డ్ టు మెజర్ లెర్నింగ్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఏవైతే మెథడ్స్ మనము వాళ్ళ పర్ఫార్మెన్స్ కి, లెర్నింగ్ కి యూజ్ అవుతాయో ఆ మెథడ్స్ ని యూజ్ చేయడాన్ని అసెస్మెంట్ టెక్నిక్స్ అంటారు. అందులో 7 టైప్స్ ఉన్నాయి. నేను మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నోట్స్ మీరు నోట్ చేసుకోండి, మీకు ఈజీగా లాస్ట్ మినిట్ రివిజన్ లాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ షేర్ ద వీడియో. మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఇంకా మంచి టాపిక్స్ తోటి, మీకు ఇంకా మంచి నోట్స్ తోటి నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.